జై శ్రీమన్నారాయణ. శ్రీమద్భగవద్గీత 17వ అధ్యాయము శ్రద్ధాత్రయ విభాగయోగము 14వ శ్లోకము. దేవ ద్విజ గురు ప్రాజ్ఞ పూజనం శౌచం ఆర్జవం బ్రహ్మచర్యం అహింసా చ శారీరం తప ఉచ్యతే. ఓం. గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ శ్రద్ధాత్రయ విభాగ యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు. పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు, అర్జునా, పరమాత్మను ఆరాధించటం, శ్రీమన్నారాయణుడిని ఆరాధించటం, దేవతలను అర్చించటం, ఆచార్యులను బ్రాహ్మణోత్తములను ఆరాధించటం, జ్ఞానులైనటువంటి పెద్దలను పూజించటం, సన్మానించటం, పుణ్య నదులలో స్నానం చేయటం, శుచిగా పవిత్రముగా ఉండటం, ఇక మనస్సులో ఉన్నదానినే మాటల్లో చెప్పటం, మాటల్లో చెప్పిందే చేతల్లో చూపించటం, అంతేకాకుండా పరస్త్రీలను మాతృబుద్ధితో మంచి బుద్ధితో చూడటం, ఏ ప్రాణిని హింసించకపోవటం, ఇవన్నీ పాటిస్తే దీనిని శారీరక తపస్సు అంటారు అంటూ శ్రీకృష్ణ భగవానుడు తపస్సు అనేటటువంటిది 3 విధాలుగా ఉంటుందని, అందులో మొదటిదైనటువంటి శరీర సంబంధమైన తపస్సును గురించి చెబుతూ ఉన్నాడు. ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా స్మరిస్తూ, శ్రీమన్నారాయణుడిని ఆరాధిస్తూ, ఇతర దేవతలను ఆదరిస్తూ, గురువులను ఆరాధిస్తూ, జ్ఞానులను పెద్దలను బ్రాహ్మణోత్తములను ఆదరముతో సన్మానిస్తూ, శుచిగా ఉంటూ, మనస్సులో ఒకటి, మాటల్లో ఒకటి, చేతల్లో ఒకటి కాకుండా మనస్సులో ఉన్నదానినే మాటల్లో చెబుతూ, మాటల్లో చెప్పిన దానినే చేతల్లో చూపిస్తూ, పరస్త్రీలను మాతృభావనతో చూస్తూ, ఏ ప్రాణిని బాధించకుండా ఉంటూ, శ్రీమన్నారాయణుడిని పొందటమే జీవిత లక్ష్యముగా పెట్టుకొని, శ్రీమన్నారాయణుడిని మాత్రమే శరణు వేడుకుంటూ, పరమాత్మ పలికిన పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం. దేవద్విజగురు ప్రాజ్ఞా పూజనం శౌచమార్జవం బ్రహ్మచర్యమహింసా చ శారీరం తప ఉచ్యతే. అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక 8 పనులు చేస్తాం అని మాట ఇద్దాం. ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు 18వ అధ్యాయములో 65 నుండి 70వ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు 8 పనులు చేయమని చెప్పాడు. అలా చేస్తే చాలు, నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు. అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనం తవ, కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు. కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు. మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం. 8 పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది. ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ, యజ్ఞము, తపస్సు మరొక్కటి లేనే లేదు. అందుకని నేను అంటూ ఉంటాను, మీరు మనస్సులో భావిస్తూ ఉండండి. ఈ రకంగా
మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం, ఆస్వాదిద్దాం. జై శ్రీమన్నారాయణ. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం. శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం. నిగమకల్పతరోర్గళితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకాః. శ్రీసుఖ యోగీంద్రుల వారికి నమస్కారం. యం ప్రవ్రజంతమనుపేతముపేతకృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేదుః తం సర్వభూతహృదయం మునిమానతోస్మి. నరనారాయణులకు, చతుర్ముఖ బ్రహ్మకు, సరస్వతీదేవికి, వ్యాసమహర్షుల వారికి నమస్కారం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. ఓం హరయే నమః. శ్రీమద్భాగవతము దశమస్కంధము 10వ స్కంధములో 346వ రోజు. సూత మహానుభావుడు శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ మహర్షులారా, శ్రీసుఖ యోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు. ఓ పరీక్షిన్నరేంద్ర, శ్రీకృష్ణుడు గోపికల యొక్క వస్త్రాలను అపహరిస్తూ ఉంటే ఆ గోపికలంతా ఈ రకంగా అంటూ ఉన్నారు. కృష్ణ, మా మా వలువలు ముట్టకు, మా మా కొని పోకు పోకు మన్నింపు తగన్, మా మానమేల కొనియదు, మా మానసహరణమేల మానుము కృష్ణ. ఓ కృష్ణ, మా బట్టలు ముట్టుకోకు, వాటిని తీసుకొని వెళ్ళకు, మా మాట విను, మా సిగ్గు తీయకు కృష్ణ, మా మనస్సులను దొంగిలించకు కృష్ణ అంటూ గోపికలంతా కృష్ణుడితో అంటూ ఉంటే కృష్ణ భగవానుడు గోపికల యొక్క వస్త్రాలను అపహరించాడు. అపహరించి ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఓ గోపికలారా, మీరు వచ్చి
ఈ వస్త్రాలను తీసుకోండి. నేను నిజమే చెబుతున్నా. నా మయోదిత పూర్వం వా అనృతం. నేను గతంలో ఏనాడు అబద్ధం ఆడలేదు. కనుక ఓ గోపికలారా, మీరు ఏకైకసహ ప్రతీచ్ఛద్వం సహైవేతి సుమధ్యమాః. ఒక్కొక్కరుగా లేదా అందరూ కలిసైనా సరే వచ్చి మీ వస్త్రాలను తీసుకోండి అని శ్రీకృష్ణుడు గోపికలతో అంటూ ఉన్నాడు. అయితే కృష్ణుడు వస్త్రములను ఎందుకు అపహరించాడంటే, గోపికలు చేస్తూ ఉన్నటువంటిదేమో వ్రతం. ఆ వ్రతంలో కొద్దిగా దోషం ఏర్పడింది. అదేమిటంటే, గోపికలు వస్త్రాలు లేకుండా స్నానం చేస్తూ ఉన్నారు. అట్లా చేయటం వలన జలాధిదేవత అయినటువంటి వరుణుడి పట్ల అపచారం జరుగుతోంది. ఆ అపచారం, ఆ దోషం వ్రతము ఫలించటములో అడ్డొస్తుంది. కానీ గోపికలకేమో కృష్ణుని యందు నిరతిశయమైనటువంటి ప్రేమ ఉంది. ఆ ప్రేమను చూస్తే ఫలము తప్పకుండా ఇవ్వాలి అని అనిపిస్తుంది. అయితే చేస్తూ ఉన్నటువంటి తప్పుకు, ఆ దోషానికి గోపికల చేత నమస్కారము చేయించుకొని ఆ తప్పుకు ప్రాయశ్చిత్తము చేయిస్తూ ఉన్నాడు శ్రీకృష్ణ భగవానుడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం. ఓం హరయే నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం అస్మద్గురుభ్యో నమః. ముకుందమాల. కృష్ణో రక్షతు నో జగత్రయ గురుః కృష్ణం నమస్యామ్యహం. కృష్ణే నామరశత్రవో వినిహతాః కృష్ణాయ తస్మై నమః. కృష్ణాదేవ సముత్థితం జగదిదం కృష్ణస్య దాసోऽస్మ్యహం. కృష్ణే తిష్టతి విశ్వమేతదఖిలం. హే కృష్ణ సంరక్ష మాం. శ్రీమద్భగవద్గీత 17వ అధ్యాయము 14వ శ్లోకము. దేవద్విజ గురు ప్రాజ్ఞ పూజనం శౌచమార్జవం బ్రహ్మచర్యమహింసా చ శారీరం తప ఉచ్యతే. దేవద్విజ గురు ప్రాజ్ఞ పూజనం శౌచమార్జవం బ్రహ్మచర్యమహింసా చ శారీరం తప ఉచ్యతే. శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.